गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम् देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। జయ నారాయణి నమోస్తుతే. ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠం శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క దివ్య లీలలను మనం గత సంచికల్లో నుండి మనం స్మరిస్తూ ఉన్నాం. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే అన్నారు. మహాత్ముల యొక్క పాదములు భగవాన్ విష్ణువు యొక్క పాదములతో సమానమని శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. కరుణాస్వరూపులైనటువంటి మహాత్ముల యొక్క అవతరణిక వల్ల ఈ లోకం పరమ పావనమై ఉంది. మహాత్ములను తీర్థపాదులు అని కూడా పిలుస్తూ ఉంటారు. అనగా వారి పాదం ఎక్కడైతే సంస్మరించబడుతుందో అది ఒక తీర్థక్షేత్రంగా మారుతుందని కూడా పెద్దల ద్వారా మనకు తెలిసి వస్తుంది. మహాత్ముల యొక్క నడిచిన ప్రదేశంలో సకలమైనటువంటి దుష్టగ్రహాలు కూడా దూరంగా వెళ్ళిపోతాయి. వారి యొక్క పరమ పావనమైనటువంటి పాదము ఏ యొక్క స్థలంలో ఉంటుందో అక్కడ పరిసరాలన్నీ కూడా ఎంతో పవిత్రంగా మారుతుంటాయి. అందుకే మహాత్ములు ఉన్న స్థానంలో మనం వెళ్ళి వారిని దర్శించుకొని అమోఘమైనటువంటి వారి ఆశీస్సులు పొందడం ద్వారా మన జీవితంలో నూతనమైన అధ్యాయం ప్రారంభమవుతుంది. మనం అనేకమైనటువంటి తీర్థక్షేత్రాలు సందర్శించినప్పుడు మనకు ఎందరో మహాపురుషులు ఆ తీర్థక్షేత్రాలు వచ్చి వెళ్ళి ఉంటారు. అందుకే పూర్వం నుండి మనకు నానుడు వినిపిస్తుంది. తీర్థక్షేత్రాలకు వెళ్ళి అక్కడ భగవద్ దర్శనం చేసుకొని ఒక రాత్రి కానీ 2 కానీ 3 రాత్రులు కానీ అక్కడ విశ్రమించి అక్కడ ఉన్న సమయంలో భగవత్ చింతన చేయడం మరియు దాన ధర్మాలు చేయడం, అన్నదానం చేయడం, ఇటువంటివన్నీ చేస్తుండడం ద్వారా శుభమైనటువంటిది మనకు కలుగుతుందన్నమాట. అందుకే ప్రత్యేకించి పూర్వకాలంలో చాలామంది తీర్థక్షేత్రాలకు పాదచారులై వెళ్ళేటువంటి వారు. అనగా పాదములకు ఎటువంటి పాదరక్షలు కూడా వేసుకునేవారు కాదు. అనగా ఆ నేలపై నడుస్తున్నప్పుడు ఆ తీర్థక్షేత్రాల్లో మహాపురుషులు నడిచినటువంటి ఆ యొక్క ప్రదేశంలో మనకు ఒక విధమైనటువంటి శక్తి మన పాదముల ద్వారా మన శిరస్సుకు అంది సత్విచారాలు మనకు కలుగుతాయని పెద్దలు చెప్పిన మాట. అందుకే కృష్ణ భగవానుడు తిరిగినటువంటి ఆ మథుర, బృందావనం ఇవన్నీ కూడా అక్కడ సాధు సత్పురుషులు ఎందుకు ఇప్పటికీ సంచరిస్తున్నారంటే ఆ యొక్క పరమాత్ముడు ఈ దివిలో అవతరించి మనందరినీ కూడా అనుగ్రహించడానికని తన పాదం ద్వారా ఈ భూదేవిని ఆయన అనుగ్రహించాడు.
అందుకే భగవద్గీతలో భూదేవి ప్రార్థిస్తుంది, భగవన్ పరమేశాన భక్తుల వ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో అని. హే భగవంతుడా, అనేక మంది పాపులు ఈ భూమండలంపై తిరుగుతూ నాకు భూమికి భారంగా ఉన్నారు, కావు నీవు అవతరించి నీ పాదస్పర్శ ద్వారా కష్మలముతో ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణాన్ని నీవు పరిశుద్ధం చేయాలని ప్రార్థించినటువంటి మనం అనేక చోట్ల వింటున్నాం. అందుకే మహాత్ములు అనేటువంటి వారు వారి వారి పూర్వజన సుకృతం కొద్దీ కొందరు ఇళ్లలోనే వారు అవతరిస్తారు. ఆ విధంగా ఏ మహాత్ములు అవతరించి ఉన్నారో అది చాలా గొప్ప క్షేత్రమనే మనం చెప్పుకోవాలి. అవధూత శేషాద్రి స్వామివారు గురించి కాంచి పరమాచార్య స్వామివారు అనేక విధాలుగా ఆయన్ను కీర్తించేవారు. కాంచీ నగరంలోనే జన్మించినటువంటి శేషాద్రి స్వామి కామాక్షి స్వరూపమని చెప్తుంటారు. ఆయన జన్మించిన దాదిగా అనేకమైన మహిమలు చేశారు. ఆయన చేతిని బంగారు చెయ్యి అని పిలిచేవారు. ఎందుకనగా చిన్నతనంలో ఒకసారి వారి తల్లిని అడుగుతారు, అక్కడ బొమ్మల కొలువు ఉన్నటువంటి దుకాణంలో ఒక బొమ్మ కావాలని. ఒక బొమ్మను తీసుకున్న తక్షణమే ఆ రోజు సాయంకాలానికి ఆ యొక్క అంగడిలో ఉన్నటువంటి అన్ని బొమ్మలను కూడా చాలా సులభంగా అమ్ముడుపోయాయి. అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కుమారుని చేతిని పట్టుకొని ఇది బంగారు చెయ్యి అని అంటాడు. అదే వాడుకతో అప్పటి నుండి బంగారు చెయ్యి శేషాద్రి స్వామిని పిలిచేవారు. ఆయన వారి తల్లి ఆదేశానుసారం ఆ యొక్క రమణ ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి గిరి ప్రదక్షిణంలో ఉన్నటువంటి ఒక గిరిలో ఉండేటువంటి ఆయన, అంటే రమణులు వచ్చే ముందుగానే అరుణాచలంలో వారు ఉన్నారన్నమాట. రమణుల వారు కూడా శేషాద్రి స్వామిని ఎంతో భక్తిగా శ్రద్ధగా ఆయన్ను పొగిడేవారు. అందుకే కొందరు అవతార పురుషులు జన్మించడం ఆ యొక్క భూమి అంతటి కూడా పవిత్రమవుతుంది. అందుకే కాంచి పరమాచార్య స్వాముల వారు శేషాద్రి స్వామి జన్మించినటువంటి ఆ ఇంటిని తన భక్తుల ద్వారా పరిశీలించి పరికించి ఆ స్థానాన్నంతటిని కూడా ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి దాన్ని ఎంత పూజ్య స్థానంగా చేశారు. అంటే ఒక మహాత్ముడు మరి ఒక మహాత్ముల్లో ఉన్నటువంటి గొప్పతనం గుర్తించారనమాట. అందుకే మహాత్ములే మరి ఒక మహాత్ములను ఆ విధంగా వారి గృహము ఎంత పావనమైందని తెలుస్తున్నామో, అలానే మహాత్ములు మన ఇంటికి వచ్చి వెళ్ళిపోతే అంతకంటే అదృష్టం ఇంకేముంది. అందుకే చాలామంది మహాత్ములను తమ గృహాలకు పిలిపిస్తుంటారు. శాండూర్లో ఇక్కడే ఉన్నటువంటి స్కందపురి అంటాం, అంటే హాస్పిటల్ దగ్గరలో ఉన్నటువంటి స్కందపురి ఏషియా ఖండంలోనే ఈ యొక్క స్కందపురి విశేషమైనటువంటి వాణిజ్య కేంద్రం. ఎందుకు చెప్పాలంటే మైన్స్ ఉంది ఇక్కడ, ఖనిజ, అది ఇనుము ముడి పదార్థం. అది అక్కడ ఉన్నటువంటి పూర్వం నుండి ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ వంశానికి సంబంధించిన వారు ఉన్నారు అక్కడ. వారిని ఘోర్పడే అని పిలుస్తారు. కాంచి పరమాచార్య స్వాముల వారు 1978లో కాంచీపురం నుండి బయలుదేరి దక్షిణాది ప్రాంతంలో వస్తూ బళ్ళారి దగ్గర హగరిలో కొన్ని రోజులు ఉన్నారు. తర్వాత ఆ ప్రదేశంలో ఉండగా ఎంవై ఘోర్పడే గారు మహారాజా వెళ్ళి వారిని ప్రార్థించారు, ఎలాగైనా మీ యొక్క బంగారు పాదం మా యొక్క ఆ స్కందపురిలో మీరు ఆనించాలి, దాని ద్వారా మేము పవిత్రులు అవుతామని ప్రార్థించారు. ఆ విధంగా వారి యొక్క కోరికను మన్నించి కాంచి పరమాచార్య స్వాముల వారు తోరణగల్లు ద్వారా, అది దారిలో వచ్చేట మధ్యప్రదేశం, అక్కడ తుంగభద్ర ప్రాజెక్ట్ ఉంది, దాని ఆఫీసులు ఉన్నాయి అక్కడ వెళ్తున్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ వారు స్వాముల వారు ఎక్కడున్నారా అని తెలుసుకొని తమ రాకను సండూర్ మహారాజు ఇతరుల ద్వారా తెలియజేశారు. ప్రధానమంత్రి వస్తున్నారని వారి కోసం, శ్రీవారి కోసం చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేశారు. ఆ కుటీరం వెలుపల సండూర్ మహారాజు నిలుచుకున్నారు. ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ కాంచి పరమాచార్య స్వాముల వారు దీర్ఘకాలం కొన్ని విషయాలు చర్చించారు. శ్రీవారి పాద సమర్పణ ప్రార్థన చేసుకుని మొరార్జీ దేశాయ్ ఢిల్లీకి వెళ్ళిపోయారు. తర్వాత
శాండూర్ మహారాజు అనుసరించగా కాంచి పరమాచార్య స్వామి వారు దివ్యమైనటువంటి స్కందపురిలో ప్రవేశించారు. గ్రామం అంతా కూడా ఉన్నటువంటి పల్లెటూరు ప్రజలు అందరూ కూడా స్వామివారికి విశేషమైన నీరాజనాలు అందిస్తూ పురప్రవేశం చేయించుకున్నారు. శ్రీవారు మహారాజా వారు పూర్వీకులు నిర్మించినటువంటి ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో అక్కడ బస చేశారు. ఇప్పటికి కూడా మనం అక్కడికి వెళ్తే మహాస్వాములు వారు ఉన్నటువంటి సమయం మరియు తారీఖు, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాలన్నీ కూడా మనం అక్కడ చూడవచ్చు. ఆ తర్వాత 1278లో మహాస్వాముల వారు వచ్చి వెళ్ళిన తదనంతరం శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు వసంత నవరాత్రుల సమయంలో హోస్పేట్లో విడిది చేసుకున్నారు. మహాస్వాముల వారు స్థాపించినటువంటి శ్రీ విద్యారణ్య వేద పాఠశాల ఉంది, మా ఇంటికి చాలా దగ్గరలో ఉంది అది. అక్కడ శాండూర్ మహారాజా వారు కాంచి పరమాచార్య స్వాముల వారి సంకల్పం ఈడేర్చడం కోసం ఈ యొక్క విద్యారణ్య పాఠశాల స్థాపించారనమాట. వసంత నవరాత్రుల సమయంలో శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు వేదములతో పాటుగా వేదాంగములకు అక్కడ కొత్తగా నూతనంగా ఒక శాఖలను వారు ప్రారంభించారు. ఆ సమయంలో శ్రీవారిని నేను ప్రార్థించుకున్నాను, మా ఇంటికి చాలా దగ్గరలో ఉంది, దయచేసి మీ పవిత్రమైన పాదం మా ఇంట్లో రావాలని ప్రార్థించాను. స్వాముల వారి కరుణ దృష్టి అంతే. అంతకు పూర్వం దీపావళి నాడు చాలా ఏళ్ల కిందట శ్రీ 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 జయేంద్ర సరస్వాముల వారు కూడా వచ్చి వెళ్ళారు. వసంత నవరాత్రుల్లో శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ దీవించి మా ఇల్లంతా అక్కడ ఒకసారి కలిగి చూసి మమ్మల్ని ఆశీర్వదించారు. మేము అడిగాము, మా ఇంట్లో పక్కన ఉన్నటువంటి ఒక చిన్న ఇల్లు ఉంది, దాన్ని మీరు మఠానికి తీసుకోవాలని ప్రార్థించాను. శ్రీవారు దాన్ని చూసి అవసరం లేదు, మీరే పెట్టుకోండి అన్నారు. ఆశీర్వదించారు. మా ఇంటినంతా ఒక్కసారి చూసి ఇల్లు చాలా బాగుంది అని వారు దీవించి వెళ్ళారనమాట. ఆ సమయంలో మేము శ్రీవారి పాద పూజ చేసుకున్నాం. ఇందుకు చెప్పవచ్చేది ఏంటంటే, పూర్వజన్మ సుకృత మహాత్ముల యొక్క కరుణ ఉంటే కానీ వారు మన ఇళ్ళకి రావడం సాధ్యమా? ఆ విధంగా మహాస్వాముల వారి యొక్క కృప, వారి యొక్క ఆశీస్సులే శ్రీ జయేంద్ర స్వాముల వారు మరియు శంకర విజయేంద్ర సరస్వాముల వారు మా ఇంటికి రావడం. ఆత్మీయులారా, మహాస్వాముల వారు తదనంతరం వీరిద్దరూ కూడా మా ఇంటికి, ఇప్పుడున్నటువంటి ఇంటికి వాళ్ళు రావడం, మా ఇంట్లో చాలాసేపు కూర్చోవడం, దీపావళి నాడు శ్రీ జయేంద్ర స్వాములు రావడం, అప్పటి నుండి మా ఇంట్లో నూతనమైనటువంటి ఒక ఆలోచనలు మాకు మొదలవుతున్నాయి. ఉత్తమమైనటువంటి తరంగాలు మా ఇంట్లో వ్యాప్తమై ఉన్నాయి. మేము ఎంతో ప్రశాంతంగా మరియు ప్రతిరోజు కూడా శ్రీవారి పాదుకులు ఏవైతే ఇచ్చారో శ్రీ జయేంద్ర స్వామివారు, ఆ పాదుకులు పూజ చేసుకోవడం, మా యోగ్యత తగినట్లుగా మేము పూజలు చేసుకుంటున్నాం అన్నమాట. చాలామంది వచ్చిన వారు, మీ ఇల్లు ఒక విధంగా దైవ నిలయంగా ఉందండి అని చాలామంది చెప్తుంటారు. ఆశ్చర్యపరిచే కొన్ని ఘటనలు మా ఇంట్లో జరిగాయి. వచ్చినటువంటి కొంతమంది మా ఇంట్లో తమ కష్టాలు చెప్పుకున్నప్పుడు, నేను శ్రీవారికి ప్రార్థన చేసుకోండి, పెద్ద పటం మా హాల్లో ఉంది, దాన్ని ప్రార్థించుకోండి అనేవారిని. అలా ఒకసారి ఒక భక్తుడు వచ్చాడు. వచ్చి మా ఊరి ఆయనే, చాలా కావాల్సిన వాడు. ఆయన వచ్చి తమ తాతగారు ఎక్కడ వెళ్ళిపోయారు, ఎన్ని చోట్ల వెతికినా దొరకటం లేదంటే, స్వాముల వారిని ప్రార్థన చేసుకో అని 2 నిమిషాలు ప్రార్థన చేయగానే నా మనసుకు తోచింది, ఆయన విజయవాడలో ఉండవచ్చు అని. మీరు విజయవాడకు వెళ్ళి ఎందుకు ప్రయత్నం చేయకూడదు అన్నాను. చాలా వృద్ధుడు, అంత దూరం వెళ్ళగలడా అంటే, ఒకసారి ప్రయత్నం చేయన్నాను. ఆయన ఆశ్చర్యం ఏంటంటే, ఆయన ట్రైన్ ఎక్కి ఆ అబ్బాయి అక్కడ వెళ్ళగానే విజయవాడ కనకదుర్గ పక్క సందులోనే వాళ్ళ తాతగారు వెళ్తుండగా బస్సు కట్టి తీసుకొచ్చి మా ఇంట్లో చెప్పాడు. చాలా ఆశ్చర్యం, అంటే స్వామివారు ఎలా చెప్పారు మీరు అని. ఇది శ్రీవారి యొక్క అనుగ్రహమే అని చెప్పాను. ఎంతోమంది సంతానం కాలేదని కూడా పేదవారు వస్తుంటారు, వచ్చితే వారు చెప్తుంటారు మీరు ప్రార్థన చేసుకోండి అని. ఆశ్చర్యజనకం, 7 ఏళ్ళుగా సంతానం కాలేదని ఒక దంపతులు చెప్పుకున్నారు. కళ్ళు మూసుకుని ఆయన ప్రార్థించాను, అంతే, అవుతుంది అన్నాను. వారు 3 నెలల కల్లా వచ్చి నా భార్య గర్భవతి అని చెప్పారు. ఇవన్నీ కొన్ని ఆశ్చర్యం అనిపిస్తుంటాయి. అంటే శ్రీవారు అక్కడ ఉన్నారు, వారు మనల్ని ఆశీర్వదిస్తున్నారని. ఒకరైతే వివాహం కాలేదని తమ కూతురు అనేక చోట్ల వెతికారు. నేను వారి కొన్ని పూజలు కూడా చెప్పాను, ఇలా పూజలు చేసుకోండి అని కూడా చెప్పాను. తర్వాత నాకెందుకు ఒకరోజు వారు తండ్రి గారు మా ఇంటి ముందు వెళ్తుంటే పిలిచి, డిసెంబర్ 21కి మీ అమ్మాయి ఎంగేజ్మెంట్ ఉంది అని చెప్పేశారు. ఆయన ఇంత డేట్ చెప్పగానే ఆశ్చర్యపోయారు. ఇంకా అసలు చూడనే లేదు వాళ్ళు. నాకు అనిపించింది, నేను ఎందుకు చెప్పాను ఇలా అని. ఆశ్చర్యం అంటే డిసెంబర్ 21 నాటికే వాళ్ళ అమ్మాయి నిశ్చితార్థమైంది, ఎంగేజ్మెంట్. మేము గ్రామంలో లేము, మేము ఇప్పుడు కాంచీపురంలో ఉన్నాం. ఆశ్చర్యపరిచి ఆయన నాకు ఫోన్ చేశారు. అలా చెప్పారు, నాకు తెలియదండి, నాకు అలా అనిపించింది చెప్పమన్నారు, చెప్పాను.
ఈ విధంగా అనేకమైన మహిమలు ఎందుకు కలుగుతాయంటే మహాస్వాముల వారు మరి శ్రీ జయేంద్ర సరస్వాముల వారు శంకరజయేంద్ర స్వాముల వారు మరియు మా పూర్వ గురువులు శ్రీ సింహాద్రి స్వామి వారు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు. అందుకే మహాత్ములు ఎక్కడైతే వచ్చి వెళ్తుంటారో ఆ స్థలం అంతా పవిత్రమవుతుంటుంది. కావున మనమందరూ కూడా ఎంతో శక్తితో కాకుండా భక్తిగా మనం వారిని పూజించుకోవాలి. ఇట్టి అనుగ్రహాలు అందరిపైన కలగాలని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను శ్రీ శంకరజయేంద్ర స్వాముల వారి దివ్య పాదపద్మము సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుని నివర్త నాగభూషణ్ శర్మ 7483229249. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.